కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం సార్. మగ పిల్లగాడు పుట్టలేదని ఆడపిల్లలు పుట్టిరంటే 3 సార్లు అభక్షణ చేసింది. పొద్దుగాల 8 అవుతాను. 8 గంటలకు ఏం తాగు? కష్టపడతాం సార్, మందు తాగుతాం. 8 గంటలకు తాగి కష్టపడతాను. పనులకి వెళ్తాం సార్, తాగిపోతావా? పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాం సార్. సంపాదించిన వాటిలో కొద్దిగా మందు తాగుతాం సార్. నేను కలిసే ఉంటాను సార్. వెరీ గుడ్. కానీ ఈ నన్ను మరి పోలీస్ బాక్స్ కంప్లైంట్ చేసింది మీరేనా? అవును సార్. ఏం జరిగిందమ్మా? కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం సార్. మగ పిల్లగాడు పుట్టలేదని ఆడపిల్లలు పుట్టిరంటే 3 సార్లు అభక్షణ చేసింది. అభక్షణ చేసి నాకు గర్భసంచి తీసేసాను. ఎవరు? ఇలా భర్తనా? భర్త. అబ్బాయి కోసం 3 సార్లు అభక్షణ చేసి మరి ఆరోగ్యం ఖరాబ్ అయింది కదమ్మా. అదే న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. ఏం చేస్తాడమ్మా ఇలా భర్త? ఏం చేస్తాడమ్మా మీ భర్త? పని ఏం చేయడు, ఓన్లీ తాగుతాడు. అయ్యో, మీకు అబార్షన్లు కావడం వల్ల గర్భసంచి పోయిందా? అయ్యో, మీకు తల్లిదండ్రులు కూడా లేరు? మీరు సాకి పెంచారు? చిన్నప్పటి సాకి పెంచి పెళ్లి చేశారు. ఇప్పుడు మాత్రం భర్త ఇలా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ భర్తను ఏం చేద్దాం మీరు చెప్పండి. కేసు చేయమంటారా? చేయాలి సార్. నువ్వు చెప్పమ్మా, కేసు చేయాలని భర్త పైన? ఎట్లా చదువుకుంటావు అమ్మా? చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలి సార్. ఎక్కడ ఉండడం మీ భర్త? ఏం పేరు? సీనయ్య. సీనయ్య తాగుతాడు సార్, ఇట్లనే తాగుతాడు. ఏమైందా నీకు అట్లా ఊగుతున్నావు? ఆమెకి నేను మగపిల్లోడి కనమని చెప్పాను సార్. కాదు, ఇంకేమైంది? కరెక్ట్గా ఉండరు. ఏమైంది నీకు? ఆమెకి అట్లా కాదు, నీకు ఏమైంది? ఫిడ్సా నీకేమన్నా? లేదు సార్, మందు తాగినా. ఇంత పొద్దుగాలుగా అలవాటు ఉంది సార్, మందు అలవాటు ఉంది ఆమెకి. నేను టైం ఎంత అవుతాను తెలుసా? పొద్దుగాల 8 అవుతాను. 8 గంటలకు ఏం తాగు? కష్టపడతాం సార్, మందు తాగుతాం. 8 గంటలకు తాగి కష్టపడతాను. పనులకి వెళ్తాం సార్, తాగిపోతావా? పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాం సార్. సంపాదించిన వాటిలో కొద్దిగా మందు తాగుతాం సార్. కొద్దిగా ఫుల్గా తాగేటట్టున్నావు నువ్వు? లేదు సార్, కొద్దిగా తాగా. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంది? వీళ్ళు నాకు ఎందుకు కంప్లైంట్ చేశారు? ఆమెకి నేను ముందే చెప్పాను సార్. ఏం చెప్పావు? నాకు మగపిల్లోడు అరే తాగబోతే అదవా అప్పుడు ఎందుకు అన్నావు? తొందరపడ చెప్పు. నేను ముందే చెప్పాను అమ్మకి. ఏం చెప్పావు? మగపిల్లోడు కావాలి, మగపిల్లోడినే జన్మనియ్యాలని. అసలు మగ ఆడ ఎట్లా పుడతాడో తెలుసా నీకు? అది సైన్స్ నీకు తెలియదు. ఆ దేవుడు ఇచ్చిన రూపం నీకు తెలియదు. నీకు కావాల్సింది కావాలి అంటే వస్తుందా? ఎట్లా వస్తుంది? అవన్నీ నాకు అనవసరం సార్, నాకు మగబిడ్డ కావాలంటే. అరే ఏం చదువుకున్నావురా నువ్వు? నేను అది కథ. మాకు న్యాయం చేయాలి సార్. మా అమ్మ లేదు, నాయన లేడు. ఇప్పుడు ఏం చేస్తారా వీళ్ళని? మరి నీ భార్యను ఏం చేస్తావు? వదిలేస్తావా? మగ పిల్లలు లేడని వదిలేస్తావా? మగబిడ్డ కావాలి అంతే. అరే ఇంకెక్కడరా? 3 సార్లు అబార్షన్ చేయించినవాడ, గర్భసంచి తీసేశారు. ఏం చేస్తున్నావురా? 10 లక్షల కట్నం ఇచ్చిన. నీకు బుద్ధి లేదు. ఆగమ్మా, తొందర పడకండి. నీకేమైనా అర్థమవుతుందా? ఆమె ఆరోగ్యం పూరా ఖరాబ్ అయిపోయింది నీ వల్లనే. నువ్వు చేపించిన అబార్షన్ వల్ల 3 సార్లు అయిందంట. ఇప్పుడు ఏమైంది? గర్భసంచి తీసేశారంట. అర్థమవుతుందా? వినపడుతుందా? ఎక్కిందా బ్రెయిన్కి? బాగానే వినపడుతుంది సార్. మళ్ళా నాకు మగపిల్లాడు కావాలంటే మగబిడ్డ కావాలి సార్ నాకు. అరే చెవిటను ముందర శంఖ మూతే ఏమైందని అడిగినంటరా నీలాంటోడు? అవన్నీ నాకు తెలియదు, నాకు మగబిడ్డ కావాలి. పిల్లలు పుట్టారా? అరే ఆమె జీవితమే నాశనం చేసినావు, మళ్ళా మగపిల్లాడు. నా జీవితం మొత్తం నాశనం చేస్తాను. మా అమ్మ లేడు, మా నాన్న లేడు సార్. చంపది మా చెల్లెలు తాకుతావా నువ్వు? ఆయననేమన్నా కంటావు? నీ తన బుద్ధి లేదు ఇంతనన్నా. అమ్మాయి ఇప్పుడు భర్తకి ఏం చెప్పాలి? భర్త కాలం ఎట్లా సాగుతాడు వాడు? కేసు చేయమంటావా?
మరి ఏం చేద్దాం చెప్పు. సరే నువ్వు ఆయనతోటే ఉంటా అంటున్నావు, ఆయనకు మాత్రం మగపిల్లాడు ఉంటేనే కావాలి నువ్వు అంటున్నాడు. ఏం చేద్దాం? అవునని చెప్పు. ఆ? అవునని చెప్పు. అదే బొమ్మనారా కొనుక్కొచ్చే, షాప్లో కొనుక్కొచ్చే బొమ్మనా? ఏం మాట్లాడుతున్నావు? నేను కలిసే ఉంటాను సార్. వెరీ గుడ్. కానీ ఈ లంచ్ చంప పగులుతుంది అంటావు నన్ను. ఆగ్రా. నువ్వు మా మధ్యలో మా మధ్యలో ఏంది? నీకు పుణ్యానికి ఇచ్చిందా సార్ వీడు రాజు తాగుబోతున్నా ఏదవా? వీడు ఏంది రాజు ఇట్లున్నాడు? సార్ మేమిద్దరం కలిసే ఉంటాం. ఆమె మటుకు మా మధ్యలో అరే మాట్లాడు. నువ్వు చక్కగా బతుకు, ఎందుకు తాగుతున్నావు? నీ భార్యతో కలిసే ఉండు, ఎవరు విడదీయరు, కలపడానికే మేము వచ్చాం. కాకపోతే నీకు మగపిల్లాడు అని ఆవిడ జీవితం మొత్తం నాశనం చేసావు. ఇప్పుడు మళ్ళీ మగపిల్లాడు అంటే ఎట్లా? ఎక్కడి నుంచి వస్తారా? నీ మైండ్లో ఆ మగపిల్లాడు మర్చిపో. నీ భార్య నీకు ఇంపార్టెంట్ అంటున్నావు కదా, ఆవిడతో కలిసి హ్యాపీగా ఉండు. అర్థమైందా? సరే సార్, ఈమె మటుకు మా మధ్యలో వద్దు. అమ్మా మీరు కొంతకాలం దూరంగా ఉండండి, ఓకేనా? మంచిగా చూసుకుంటూ ఉంటాం సార్. ఇట్లా తాగి తందనాలు ఆడతాం మేము, మా చెల్లెలు బూతులు ఎందుకు? బూతు మాటలు ఎందుకు అంటున్నావు? మాన మర్యాద లేదా? కాదు, ఇట్లా తాగుతే ఎట్లా మళ్ళా? సరే సార్, ఇక్కడ నుంచి నేను తాగుడు మానేసి పనికి వెళ్ళి నా భార్యను చక్కగా చూసుకుంటా. మా మధ్య ఎవరు మూడో వ్యక్తి అనే వాళ్ళు ఇన్వాల్వ్. ఇట్లా ఎన్నిసార్లు చెప్పిండమ్మా ఇదే డైలాగ్? ఈ డైలాగు మీ దాకా రాదు. అలా నువ్వు చెప్పింది 100 సార్లు ఇట్లనే చెప్పినావంట, ప్రతిరోజు ఇదే చెప్తావంట. ఈసారి ఏమైనా చేస్తే మీరు లోపలేయండి సార్ నన్ను. పక్కా? పక్కా సార్, లోపలేయండి. ఇప్పటికి మేము చక్కగానే బతుకుతాం. అమ్మ ఈ భార్యాభర్తల్ని కలపడం మన ఉద్దేశము. మీరు తొందరపడి మధ్యలో రాకండి, వాళ్ళు మంచిగా అనొద్దు కదా ఉండనివ్వండి. సార్. మరి సరే నేను చెప్తాను. ఈవిడ మటుకు అట్లా అనొద్దు కదా, ఆ మాటలు వింటుండ్రు కదా సార్ మీరు కూడా. అదే అమ్మ, వాడు తాగేసి ఉన్నాడు, ఇప్పుడు వాడికి ఏం చెప్పినా అర్థం ఆమె ఏం కాదు. సాగుతాడు సార్ అంత తాగి? నేను మా అమ్మ మా అమ్మ లేదు, మా నాయన లేడు, వస్తే మటుకు మళ్ళీ ఈవెన్ ఏం సాగుతాడు? చంపేస్తా నిన్ను. సంపే అలా అనకు, నువ్వు నా అమ్మ లాంటిదా సార్. మా అమ్మ సార్, ఇది నా దైవం సార్. ఒరేయ్ ఏందిరా నువ్వు? నీ దశావతారం ఏంది? కమలాసన్ యాక్షన్ లేదురా? కాసేపు తిడతావు, కాసేపు అమ్మ అంటావు. ఎప్పుడు ఇంతేనా అమ్మ ఇతను? ఎప్పుడు అంతే సార్. నా భార్య వీడేంది సార్? మా ఎట్లా బతారు సార్? ఇట్లా చేస్తుండ్రు సార్. విచిత్రమైన క్యాండిడేట్ ఉన్నాడు సార్ వీడు. కమలాసన్ ఇంకా నటన నేర్పుతున్నాడు. కాదమ్మా, ఇప్పుడు తన భార్య తను తీసుకొని పోయి నేను బతుకుతాను వెళ్ళిపోతున్నాడు కదా. ఏమో సార్ అట్లనే చేస్తుండ్రు. సరే మీరు బాధపడకండి అమ్మా, మేము ఉన్నాము. రాజు ఈ ఏరియా వాచ్ పీస్ ఎవరో కనుక్కో. ఓకే ఒకసారి వీడిని అబ్జర్వేషన్లో పెట్టు. మరి వీడు నటిస్తున్నాడా లేదా నిజమేనా ఒకసారి కనుక్కో. సార్. నాకు ఒక వారానికి రిపోర్ట్ చెప్పు, ఓకే సార్. ఓకేనా? వద్దమ్మా, సరే సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అతని సంగతి, నేను చూసుకుంటాను. రాజు వాచ్ పీస్ని పెట్టి నాకు రిపోర్ట్ ఇప్పి. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. మళ్ళీ ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. సరే. ఏం రాజు చాలా డిఫరెంట్ ఉన్నాడు.